ఇప్పటివరకు ఆత్మ గురించి చెప్పిన కృష్ణుడు ఇక ఇక్కడి నుండి ఆ జ్ఞానాన్ని జీవితంలో ఎలా అమలు చేయాలో చెప్పే కర్మయోగం గురించి వివరించడానికి సంసిద్ధమవుతున్నారు. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, ఇంతవరకు నీకు సాంఖ్యయోగము గురించి చెప్పబడినది. ఇప్పుడు కర్మయోగమును గురించి వినుము. ఈ బుద్ధితో కూడి నీవు కర్మలు చేసినచో కర్మబంధముల నుండి విముక్తుడవౌదువు. సాంఖ్యయోగం అనేది జ్ఞానమైతే కర్మయోగం అనేది ఆచరణ. తెలిసిన జ్ఞానాన్ని పనిలో చూపడమే అసలైన యోగం. మనం చేసే ప్రతి పని మనల్ని ఏదో ఒక ఫలితానికి బంధిస్తుంది. కానీ కర్మయోగం తెలిస్తే పనులు చేస్తూనే ఆ బంధాల నుండి విముక్తి పొందవచ్చు. చిన్న ప్రయత్నానికి పెద్ద ఫలితం అదేంటో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.